హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా డైలీ రొటీన్ ఏంటి అనేది అయితే చూపిస్తాను ఈ బ్లాగ్ లో. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 9 అలా అవుతుంది. కేక్ ఆర్డర్ కూడా 9కే. అయినా కానీ చూడండి నేను ఎంత స్లోగా చేస్తున్నానో. ఫస్ట్ రికార్డింగ్ ఏం స్టార్ట్ చేయకుండా ముందైతే కేక్ అయితే చేసి పక్కన పెట్టేశాను అనమాట. క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఆవిడ చేసుకుంటున్నారు. సో ఆవిడ చేసుకునే లోపు నా పని అయితే నేను చేసేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనము కేక్ రెడీ చేయమో అప్పుడు కస్టమర్ వచ్చేస్తారు. ఎప్పుడైతే కేక్ తొందరగా రెడీ చేస్తామో అప్పుడు కస్టమర్ రారనమాట. సింపుల్ థింగ్ అదే. ఎప్పుడైనా మనం లేట్ చేసామనుకోండి అప్పుడైతే కస్టమర్ వచ్చి అక్కడ బేకరీ ముందు నించుంటా ఉంటారు. అయ్యయ్యో! టెన్షన్ వస్తా ఉంటదనమాట. సో, అలా జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 11 అలా అయింది. మధ్యలో కూడా కొంచెం కొంచెం వర్క్స్ ఉంటే అవి చేసుకుంటా ఉన్నాము. దాని తర్వాత మా సిస్టర్ వస్తానన్నది అనంటే, ఈ వీడియో షూట్స్ చేద్దామని జెప్పేసి మీకు కుక్కర్‌లో రైస్, పొటాటో రైస్ ఎట్లా అయితే జేయొచ్చు, నెక్స్ట్ చికెన్ కర్రీస్ అవన్నీ గూడా చూపించాననమాట. షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. చికెన్ కర్రీ, రైతా ఇవన్నీ గూడా. ఇక్కడొచ్చి సర్లే ఏదో ఒకటి తాగుతా ఉండాలి గదా! అందుకోసమని చెప్పి మస్క్ మిలన్ ఏదైతే ఉందో అది జ్యూస్ అయితే చేద్దామని జెప్పేసి తీసుకున్నాను. జ్యూస్ చేయడానికి ఫస్ట్ అయితే జ్యూస్‌లో ఇవన్నీ తీసుకొని, అది ఏమంటారు? అది మిల్క్ గెడ్డ ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ తీసుకొని అయితే జ్యూస్ అయితే చేసుకున్నా. చాలా బావుంది. యమ్మీగా ఉంది. మీరు గూడా జ్యూసులు తాగుతా ఉండండనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసలు యాక్చువల్‌గా నేను వ్లాగ్ చేయకూడదనుకున్నా. వేరేది చేద్దామనుకున్నా. కాకపోతే అసలు ఫస్ట్ ట్రైలేద్దాము. ఎందుకంటే లాస్ట్ 2, 3 వ్లాగ్స్ నేనేవైతే చేశానో అయి ఫ్లాప్ అయినాయనమాట. నాకు కెమెరా సరిగ్గా హ్యాండిల్ చేయడం రాక. సో, ఇప్పుడైతే చూడాలి. నేను ఎడిట్ చేసుకున్నాక ఎట్లా వస్తది ఏంటి అనేది దాన్ని బట్టి. ఇక్కడొచ్చేసి చికెన్ కర్రీ వండుతున్నా. చికెన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి రైస్, రైతా ఇవి చేస్తున్నా. చూడండి ఎంత నీట్‌గా పెట్టుకున్నానో. దేనికోసం అనుకున్నారు? వీడియో కోసం. లేకపోతే అలా ఉండదు. అండ్ ఎక్కువ శ్రమేం ఉండదు. ఊరికే తొందరగా ఫటాఫట్ అయిపోతాయి. అన్నీ కట్ చేసి ఉంటాయి కాబట్టి అంతా బానే ఉంటది కాబట్టి. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం బిజీగానే ఉన్నదనమాట. అండ్ ఇక్కడ కప్ తీసుకొని ముందు జ్యూసేసుకొని అర్జెంట్‌గా జ్యూస్ తాగాలి. ఇది షార్ట్ చేద్దామనుకున్నా. కాకపోతే వీడియోలో పెట్టేసాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు చికెన్ కర్రీ గాని, నాన్ వెజ్ ఏది వండినా గాని మీకు దాంట్లో వైట్‌గా వస్తదనమాట. అంటే దానికున్న ఆయిల్ ఏదైతే ఉందో వాటర్ అంతా వదిలేసి వైట్‌గా వస్తది. సో, అదంతా గూడా తీసేయాలి. తీసేసిన తర్వాతనే మీరు కుక్ చేయాల. మసాలాస్ అన్నీ వెయ్యాలి. వాటర్ గాని, మసాలాస్ గాని ఇవన్నీ. ఇక్కడొచ్చేసి ఫుల్ వాటర్ తాగడము, జ్యూసులు తాగడము, టీ తాగడం ఇదే పనిలో ఉన్నా నేను. నెక్స్ట్ వచ్చేసి నేను చేసిన కర్రీస్, మ్యాంగోస్ ఇవన్నీ కలిపి లంచ్ టైమ్ అయింది కాబట్టి ఫుల్‌గా లంచ్ కుమ్మేసాననమాట. చాలా యమ్మీగా ఉంది. చాలా బావుంది. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మా ఇంట్లో మా పేరెంట్స్ అన్నారు, "ఈరోజు అన్నీ సరిపడగా కరెక్ట్‌గా చేసావన్నారు." ఎందుకంటే వీడియో షూట్ చేశాను కదా! మీకోసమని. ఒకవేళ నేను కరెక్ట్‌గా ఎయకపోతే మీరు నన్ను తంతారు కదా! అందుకోసం అన్నమాట. లేకపోతే వీళ్ళకి బీపీ, షుగర్స్ ఉండడం వల్ల మనం ఎక్కువ ఎయ్యను నేను. కొంచెం తక్కువే ఏస్తాను. చాలా తక్కువేస్తా కొంచెం గాదు. సో, దానివల్ల వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు నన్ను. "ఏం వంట ఇది" అనేసి. ఈరోజు మాత్రం అన్నీ కరెక్ట్‌గా ఏసేటప్పటికి నచ్చింది ఆళ్ళకి అన్నమాట. మ్యాంగో సీజన్ అయిపోతుంది కాబట్టి, మీ అందరు గూడా మ్యాంగోస్ తొందరగా తినేసేయండి. సీజన్స్‌లో దొరికినయన్నీ తినేయాలి. ఏది వదలగూడదు. డైట్ చేయడం అంటారా? చేయొచ్చు. ప్రతీదీ తినండి. కొంచెం కొంచెం తినండి. అదే అన్నమాట. మనం అదే ఫాలో అవుతాము. అండ్ ఇక్కడొచ్చేసి చాలా సీరియస్‌గా మైక్ పెట్టుకున్నాను గానీ, నేను కొంచెం అటు, కొంచెం ఇటు బిట్స్ నెక్స్ట్ బేకరీలోకి అటు ఇటు తిరుగుతా ఉంటాను గదా! దానివల్ల ఏమవుతుందంటే ఒకటే నుంచొని వ్లాగ్ చేసేదైతే మైక్ అది పెట్టుకున్న అవుతది. కానీ ఇక్కడ అటు ఇటు తిరిగి వేరే పని గూడా చేసుకుంటా ఉంటాను గాబట్టి అవ్వదనమాట. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో మొత్తం క్రీమ్స్ ఎయడము, ప్రొడక్షన్ అన్నమాట. మార్నింగ్ ఏమో కేక్స్ అవి ఉంటే అవి జేసాము. ఇప్పుడంతా ప్రొడక్షన్ జేయడం అంటే రేపటికి రెడీ జేసుకోవడం అని, లేకపోతే అయిపోయినయన్నీ మనం ఫిల్ జేసి పెట్టుకుంటాం గదా! అది చేస్తాం ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో. మార్నింగ్ సెషన్‌లో ఏంటంటే కావాల్సినయన్నీ రెడీ జేసుకుంటా ఉంటామనమాట. సో, ఒకవేళ బల్క్ ఆర్డర్స్ వస్తే ఏంటి, ఎలాగా అనేసి మేము ఇన్వెంటరీ అవన్నీ గూడా జేస్తాము. ఈ మంత్ ఇంకా ఎండ్ అవ్వలేదుగా అంటే లాస్ట్‌లోకి రాలేదు గదా! కొంచెం 26, 27 ఆ టైంలో చేసాం. అది గూడా వీడియో పోస్ట్ చేస్తాలేండి నేను మీకు. ఇక్కడొచ్చేసి ఆహ్, ఏమంటారు క్రీమ్ అదంతా గూడా ఆహ్, చేయడానికి దీంట్లో అయితే వేస్తున్నాను.
ఇదివరకు నాకు కెమెరా ట్రైపాడ్‌కి అది పెట్టేదాన్ని. ఫుల్ అంతా హడావిడి, హడావిడి అయిపోయి ఏదో చేస్తున్నట్టు ఉండేది. ఈరోజు సత్యవతి గారి హెల్ప్‌తో ఆవిడ పట్టుకుంది. నేను వీడియోలు తీశాననమాట. చెప్పాను గదా మీకు, కొంచెం మనము ఏదైతే మిసంలో చేసుకున్నా గానీ కొంచెం, కొంచెం జేసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం గదా! ఈ వేడికి అవన్నీ గూడా మనం ఎంత చేసినా గానీ పాడైపోతా ఉంటాయి. సో, అంటే టేస్ట్ ఉండదు. ఫ్రెష్‌నెస్ ఉండదు గాబట్టి ఎప్పటికప్పుడు జేసుకోవడమే బెటరు. కొంచెం తక్కువైతే గనక అప్పటికప్పుడు చేసేసుకోండి. కొంచెం ఒక 2, 3 కేజెస్ అంటే ముందు రోజు చేసి పెట్టుకోండి. ఎందుకంటే సెట్ అవ్వాలి గదా! సో, దాని గురించని జెప్పేసి. మళ్ళీ చాక్లేట్ కేక్ ఏదో ఆర్డర్ వచ్చిందంటే చాలా సీరియస్‌గా చాక్లేట్ మెల్టింగ్, క్రీమింగ్ ఇవన్నీ యేసుకుంటున్నాము. సో, ఆ ఆర్డర్స్ అవి గూడా ఇచ్చేసి, సర్లే ఎళ్ళిపోదాం అనే టైంకి ఆర్డర్‌లొస్తాయి. అబ్బా! అదేందో అర్థం గాదు. దాని తర్వాత ఇక్కడైతే చాక్లేట్ మిక్సింగ్ ఇదంతా చేసి కేక్ కూడా చేసేస్తాననమాట. ఎప్పుడో 5కో, 6కో వస్తారన్నట్టున్నారు కస్టమర్ అయితే. సో, ఆ కస్టమర్‌కి ఇచ్చేసి అంతా సరిపోతుంది నార్మల్‌గా. ఇదొచ్చేసి నార్మల్ కేక్ బేస్ అయితే చేసేసాను. ఇవన్నీ నేను షార్ట్స్‌లో ఎందుకు పోస్ట్ చేయనంటే ఆహ్, డిజైన్స్ మనకి రెగ్యులర్ కస్టమైజేషన్ డిజైన్స్ ఇస్తే ఓకే. ఇవన్నీ మీకు సింపుల్ M1 నాజిల్ తోటి రోజెట్స్ అవి అలాంటివేంటంటే మన బడ్జెట్‌లో ఉండే దాంట్లోనే ఇస్తాం. అంటే ఇప్పుడు 1 కిలో 350 అనుకోండి. సో, దానికి సరిపడా డిజైనే నేను ఇవ్వగలను కదా! ఇప్పుడు వీడియో కోసమని నేను ఎక్కువ డిజైన్స్ ఉన్నవి ఇట్లా పోస్ట్ చేశాననుకోండి, అది నాకు ఇబ్బందనమాట. సో, దాని గురించని జెప్పేసి నాకు ఎప్పుడైతే ఇట్లా ఆర్డర్స్ వస్తాయో అప్పుడే జేస్తా. లేకపోతే కొంచెం ఏమన్నా మీకు చూపించాలి అనుకుంటే డమ్మీ కేక్ మీదయితే ఆర్డర్ చేసి చెప్తాననమాట. ఇక్కడొచ్చేసి పైపింగు నాజిల్స్ ఒక్కొక్కసారి కనిపించవు గదా! హడావిడి అయిపోయినప్పుడు అట్లా హ్మ్. కట్ చేసి లీఫ్ కటింగ్ జేసేసి పైపింగ్ అయితే ఇచ్చేసాననమాట. రౌండ్‌గా చుట్టూ పైపింగ్ ఇచ్చాను. నాకు తెలిసి ఈ కస్టమర్ ఫోర్త్ కేకో, ఫిఫ్త్ కేకో ఈ మంత్‌లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫోర్త్ కేకో, ఫిఫ్త్ కేకో తీసుకుంటున్నారు. మేడం థాంక్ యూ. వాళ్ళ బాబుకి తీసుకున్నారు నచ్చిందంట. అందుకోసం అని జెప్పేసి ఇంకా వాళ్ళ అపార్ట్‌మెంట్‌లో ఎవరున్నారో వాళ్ళందరూ గూడా తీసుకోవడం స్టార్ట్ జేసినట్టున్నారు. సో, థాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇంకా ఇక్కడొచ్చేసి డిజైనింగ్ నార్మల్ లీఫ్ నాజిల్‌తోనే ఈ డిజైన్ గీసేస్తున్నాననమాట. ఎందుకంటే పిల్లలు గదా! హెవీ ఇది డాల్డా ఎక్కువ క్రీమ్ ఉన్నది యూజ్ చేస్తే బాగోదు అని జెప్పేసి సింపుల్‌గా కొంచెం హైలైట్ అయ్యే డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఏస్తాను మాక్సిమమ్. అలా ఏసి ట్రై చేస్తా ఫిల్ జేయడానికైతే. ఎక్కువ క్రీమ్ అయితే రుద్దను నేను. అందుకనే మీరు నాకు చూసినా గాని ఫినిషింగ్స్ కొంచెం అలా ఉంటాయి. ఎందుకంటే నార్మల్ కేక్స్ అనేవి అలా చేస్తేనే బావుంటది. అండ్ ఇక్కడొచ్చేసి 6 అయిపోతుంది ఈవినింగ్. మధ్యలో ఇంకా కొన్ని పనులుంటాయి. అవన్నీ గూడా కంప్లీట్ చేసుకొని వీడియో సంగతి మర్చిపోయామనమాట. హ్మ్. మళ్ళీ వీడియో గుర్తొచ్చి రండి పైకెళ్ళి ఒకసారి షూట్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ పిలుచుకొనొచ్చా. ఇదొచ్చేసి నేను కడియం వెళ్లి తీసుకొచ్చిన గార్డెన్ అన్నమాట. ఇవన్నీ మొక్కలు. ఎండాకాలంలో పెంచడం, చెట్లు పెంచడం చూసింది నిన్నేనమ్మా అన్నారన్నమాట. ఏమోలెండి నాకు పెంచాలనిపించింది పెంచుతున్నాను. కాకపోతే టేక్ కేర్ చేసేదంతా ఆవిడే సత్యవతి గారు. నేనైతే కాదు. థాంక్ యూ సత్యవతి గారు. అండ్ మిగతాదంతా గూడా బానే ఉంటది. ఇవన్నీ గూడా కాయలు, పూతలే వచ్చినియి. కొంచెం ఎండలో ఇక్కడ 5:30, 6 అయినా గానీ ఎండగానే ఉంది. సో, దానివల్ల మీకు కొంచెం అట్లా డ్రైగా కనిపిస్తున్నాయేమో. అండ్ మీరు ఆహ్, పక్షులకి ఇవన్నిటికి వాటర్ పెట్టండి. మీ దగ్గర ప్లాస్టిక్‌దుంటే ప్లాస్టిక్‌లోనో దేంట్లో ఒక దాంట్లో అయితే వాటర్ అయితే పెట్టండి. మనమే ఇన్ని సార్లు జ్యూసులు తాగుతున్నాం అంటే వాటిలికి ఎంత అవసరం గదా! మేము మార్నింగ్ ఫీల్ చేసాం చూడండి ఎంత కొన్నున్నాయి అది. అందులో అంత బాగా తాగుతున్నాయన్నమాట. ఒక 2, 3 డేస్ అలవాటైతే అవే వచ్చి తాగుతా ఉంటాయి. సో, ఇలా అయితే జరిగింది. మాకు అంతే ఉంటది చెట్టు. దానికే జాంకాయలు కాస్తాయన్నమాట. సో, టేబుల్ లెమనను ఇవి కాస్తున్నాయి. కాస్తున్నాయి. ఇప్పుడొక జాంకాయ వచ్చింది. చూడాలి అది ఎంత పెద్దదవుతదో, ఎలా ఉంటదో అనేసి. సో, అలా అయితే కాయలైతే కాస్తున్నాయి. పిందెలైతే వచ్చినాయి. చూడాలి ఎంత టేస్ట్ ఉంటది, ఎలా ఉంటది, ఏం జరుగుతది అనేది. ఇక్కడొచ్చి మా ఇంట్లో ఇంకొకటేదో పేరు చెప్పిందావిడ. వెరైటీ తులసి వచ్చిందనమాట. ఈ చెట్లు కన్నా ముందు గడ్డయితే వచ్చేస్తుంది. ఫుల్ వాటర్‌కి అబ్బా! గడ్డున్నంత గ్రీన్‌గా చెట్లుంటే బావుంటది కదా! అనిపిస్తుందనమాట. ఇక్కడొచ్చేసి ఆ మామిడి చెట్టు మాది కాదు పక్కింటోళ్ళది. బోలెడన్ని కాయలు తెంపేసాం ఇంకా. ఇంకా ఒకటో, రెండో ఉన్నాయి. ఆటిలిని కూడా ఎలా తెంపాలా అని ఆలోచిస్తున్నామనమాట.
సర్లే మీకు చూపిద్దాము అని చెప్పేసి వచ్చాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే ఇలా జరిగింది నా డే అయితే. మధ్య మధ్యలో కొన్ని కొన్ని మర్చిపోయాను, కొన్ని కొన్ని స్కిప్ చేశాను, కొన్ని కొన్ని ఏంటో ఏదో ఒక వర్క్ చేస్తా ఉంటాం. ఈ మైక్ వల్ల నాకు కొంచెం హడావిడి కొంచెం అలవాటు అవ్వాలనుకుంటా. ఐ థింక్ ఓకే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నిటి కోసం నా ఛానల్ ని చూస్తూ